హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రాధే రాధే జై శ్రీకృష్ణ. ఇంకొక లాంగ్ వీడియో భరించండి. ఈ వీడియో చూసి ఏం లేదు, గుడికి వెళ్తున్నా. ఏ గుడికి అంటే లక్ష్మీ నరసింహస్వామి గుడికి అయితే వెళ్తున్నా. సాటర్డే ఈ వీడియో పోస్ట్ చేయడానికి మాత్రం నాకు ఒక వారం అయితే పట్టింది. ఎందుకంటే నేను ఎప్పుడు వాయిస్ ఇద్దాము మంచిగా పోస్ట్ చేద్దామంటే అప్పుడు ఏదన్నా ఒకటి నా పక్కన సప్పుడైనా ఏదన్నా మా బాబు అన్న అల్లరి టీవీ సప్పుడన్నా ఏదన్నా ఒకటి ఉంటుంది. అందుకే ఈరోజైతే ఈ వీడియో పక్కా అంటే పక్కా అప్లోడ్ చేయాలి, లాంగ్ వీడియో అని ఈరోజైతే అప్లోడ్ అయితే చేసేసిన. ఈ టెంపుల్ బాగా అంటే బాగా పవర్ఫుల్ అంట. ఈ గుడికి పోదామని నేను దాదాపు ఒక 2 సంవత్సరాల నుంచి చూస్తాను పోవాలని, కుదరకపోతుండే. మళ్ళీ అది ఎన్నో వేల కిలోమీటర్లు కూడా కాదనుకో, ఒక జస్ట్ మా ఇంటి దగ్గర నుంచి ఒక 15 కిలోమీటర్లు దగ్గరలో ఉన్న గుడికి మనం ఎప్పుడు పోదామనుకున్నా కూడా అస్సలు కుదరదు. ఇంకొక విషయం ఏంటంటే ఆ గుడికి పోదామన్నా కూడా టైం రావాలన్నమాట. అది ఒక్కటి అందులో. ఎప్పుడు పోదామని మేము మస్తు సార్లు ట్రై చేసిన, పోవాలి ఈ గుడికి పోవాలి అని. కానీ పోదామంటే ఎప్పుడు కూడా వీలు కాకపోతుండే. కానీ అనుకోని ఇటు పోవాలి అటు పోవాలంటే అస్సలు కుదరదు. సడన్గా పోతేనే ఏదన్నా చూసి రావచ్చని అందుకే ఆ రోజు సడన్గా అన్న గుడికి పోదామా, అక్కడికి సుందిల్ల ఆ ఊరి పేరు అది. అక్కడికి వెళ్ళాలంటే గుడికి సాటర్డే అయితే వెళ్తేనే బెస్ట్ అని సాటర్డే రోజే రెడీ అయితే బయలుదేరినాం. మా ఆయననైతే కొబ్బరికాయ తెద్దామని షాపుకి పోయిండు, కిరాణా షాప్కు. మా బాబు అయితే మస్తు తొంగి చూస్తాడు, ఎందుకంటే ఏమైనా తినడానికి తెస్తాడేమో అని. కానీ నేనైతే అద్దన్నా, ఎందుకంటే అద్దన్నా కానీ వాళ్ళ నాన్న వింటాడా, వినడు. చిప్స్ ప్యాకెట్ అయితే తీసుకొని అయితే వచ్చిండు. వాడు ఈ మధ్య ఏందో మంచిగా వెనుక కూర్చుంటాడు, ముందట కూర్చోరా అంటే అస్సలు వింటలేడు. వెనుకనే మంచిగా కూర్చొని కంఫర్ట్గా ఒక 5-10 నిమిషాలు ఫోన్ చూస్తాడు. ఫోన్ కూడా మళ్ళీ గంటలు చూడడు. ఒక 5 నిమిషాలు చూసిండా ఇచ్చేస్తాడు, మళ్ళీ వేరే ఏదైనా ఆటలో బిజీ అయిపోతాడు. ఈ మధ్య ఎట్లా పెద్ద అవుతుంది అట్లా మొత్తం ఇక ఆటలలో బిజీ అయిపోతాడు. కొందరు ఎవరైనా ఫోన్ పట్టుకొని మస్తు అలవాటు ఉంటుంది కదా, కానీ మా వాడు అట్లా కాదు. ఫోన్ చూసినామా ఒక 2-3 నిమిషాలు లేకుంటే 5 నిమిషాలు చూసినామా పక్కకు వారేసినామా మళ్ళీ ఏదైనా ఒక ఆట పట్టుకున్నామా. ఫైనల్గా ఆ ఊరికైతే చేరుకున్నాం. ఈ ఊరు గురించి నేను ఈనుడు కంటే మా ఆయనకు ఫస్ట్ నుంచే తెలిసి ఈ ఊరు. కానీ మా హస్బెండ్కి ఈ ఊరు గురించి ఈ గుడి గురించి చాగంటి ఎవరైతే ప్రవచనాలు చెప్తారో ఆ అయ్యగారు కూడా ఈ గుడి గురించి చెప్పిండ్రు. ఈ గుడికి పోదామన్నా ఎప్పుడైనా కూడా గుడి దారన్నా మర్చిపోతారట, ఏదో సంథింగ్ ఆయన ఆ వీడియోలో చెప్పిండ్రు. అవును, కరెక్ట్. ఎందుకంటే ఆ గుడికి పోవాలంటే నిజంగా కూడా అదృష్టం అయితే కావాలి. ఎందుకంటే నేనే 2 సంవత్సరాల నుంచి పోతా అని అసలు వీలైతలేదు. కానీ ఈ రోజుకి వీలైందని అయితే వెళ్ళిన. అందుకే ఈ వీడియో. నా అదృష్టం ఏందో కానీ ఆ గుడికి పోయిన ఆ రోజు శనివారం మీకెళ్ళి అక్కడ ఎక్కువ మంది కూడా లేరు. ఉండే పెళ్ళిళ్ళు అవి ఇవి అయితే అందరూ బిజీ ఉండే, స్వాములు కూడా ఉండే, ఎవరి పనులు ఇక పనులంటే ఇక స్వాములు మొక్కులు వేరు, పెళ్ళిళ్ళల్లో పెళ్ళి అక్కడ చూడండి. కానీ అక్కడికి ఎట్లా లోపలికి పోగానే ఫోన్ కెమెరా ఆన్ ఉండే. అక్కడ ఆల్రెడీ రాసే ఉండే ఏంటంటే కెమెరా ఫోన్ ఇవి ఏం అలౌడ్ లేదు గుడి లోపల అని. ఎక్కడైనా ఉంటుంది. కానీ అదేదో నేను ఇట్లా ఫోన్ ఆన్ చేయగానే కెమెరా ఆన్ అయిపోయింది, వీడియో కూడా తీసేసుకున్నా. అది ఏదో అదృష్టమో మరి ఏంటిదో నాకు తెలియదు. కానీ సడన్గా వీడియో అయితే తీసుకొని ఇక మళ్ళీ అక్కడి నుంచి అయితే అయ్యగారు పిలిచిండు, అమ్మ ఇటు నుంచి వెళ్ళాలి, ఇక్కడ తీర్థం కూడా ఇస్తానంటే సరే అని ఫోన్ లాక్ చేసుకొని అయితే బయటకైతే వచ్చేసిన. కానీ ఆ గుడి ఎంత అంటే ఎంత, ఆ రోజు నేను 3 సార్లు దర్శనం చేసుకున్నా. ఒక్కసారి కాదు 3 సార్లు. ఒకసారి మేము సడన్గా లోపలికి వెళ్ళిపోయినాం. రెండోది మా బాబుకు దేవుళ్ళు అంటే మస్తు ఇష్టం, లక్ష్మీ నరసింహస్వామి అంటే మస్తు ఇష్టం. అందుకే వాడు చేయబట్టి మళ్ళీ లోపలికి దర్శనానికి పోయినా. అప్పుడు మాత్రం ఇక ఫోన్ లాక్ చేసుకుని పోయినా, మళ్ళీ తీస్తే మంచిగా ఉండదు. మళ్ళీ మూడోసారి ఎందుకు పోయినామంటే ఇక్కడ ముడుపులు కట్టున్నాయి కదా, ఈ ముడుపులు ఎందుకు కట్టినాయి ఏంటంటే ఏదన్నా మనం అనుకున్నది జరగాలి, మనం అట్లా అని కట్టుకోవాలంటే మళ్ళీ షాపుకి పోయి మళ్ళీ ముడుపు తెచ్చి మళ్ళీ ఇంకొకసారి అయ్యగారి చేతిలో పెట్టి ముడుపు ఎట్లా కట్టుడు అయ్యగారు అని అడిగి కోరిక కోరుకోవాలి. అట్లా ఇట్లా ఆ చెట్టుకు మన కట్టే అదే ముడుపు కట్టే అక్కడ ఒక
10 ప్రదర్శనలు చేసుకోవాలి, ముడుపు కట్టాలంటే సరే ఓకే అని ప్రదర్శనలు చేసుకొని ఆ ముడుపు అయితే కట్టుకున్నాం. ప్రదర్శనలు చేయంగా వీడియో తీయలే, ముడుపు కట్టంగా వీడియో తీయలే, ఎందుకంటే అవన్నీ చేసేది నేనే కాబట్టి. కానీ ఈ వీడియోలో మొత్తం నేనే కనబడతాను, ఎందుకంటే ఈసారి మా ఆయన నాకు మంచిగా వీడియో తీసి ఇచ్చిండు. ప్రతిసారి నేను వీడియోలో కనబడ కదా, అందుకే ఈసారి నేను వీడియోలో ఖచ్చితంగా కనబడాలి అని నా వీడియోని అయితే తీసిండు. మీరు కూడా ఇక్కడ చుట్టుపక్కల ఎవరైనా దగ్గర ఉంటే గోదావరికని దగ్గర ఇది 10 కిలోమీటర్లు అయితే దూరంలో ఉంటుంది సుందిల్లా. మంచిగా ఉన్నది గుడి అయితే, నాకైతే మస్తు నచ్చింది. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని నాకు సపోర్ట్ చేయండి. ఇంకేమున్నది, దర్శనం చేసుకున్నాం, అక్కడి నుంచి అయితే ఇంటికి బయలుదేరినాం. సడన్గా అనుకున్నాయే అన్నీ మంచిగా అవుతాయి, అందుకే వెళ్ళైతే వచ్చిన గుడికి. రాధే రాధే, జై శ్రీకృష్ణ.